నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. మల్కాజ్గిరి రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. చంద్రశేఖర్ అన్న గారు అదే విధంగా పెద్దలు గౌరవనీయులు తండ్రి సమానులు మల్కాజ్గిరి సర్కిల్లో సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులు గిరిగిరి నరసింహరావు అన్న గారు, అదేవిధంగా ఏ బ్లాక్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అశోక్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా బి బ్లాక్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు వెంకటేష్ యాదవ్ అన్న గారు. ఇప్పుడు ఏ బ్లాక్ అయిందా చంద్రశేఖర్ అన్న? ఇక పెద్దలు కదా, మంచిగా పంపించాలి కదా, మన కార్పొరేటర్ అయితే ఏదైతాడు. కొత్తగా నియమించిన సీనియర్ మోస్ట్ నాయకులు పెద్దలు గౌరవనీయులు మా తమ్ముడు ఏ బ్లాక్ అధ్యక్షులు శేఖర్ అన్న గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ పెద్దలు గౌరవనీయులు మా అన్న ధన్పాల్ అన్న గారు, మాజీ కార్పొరేటర్ పెద్దలు గౌరవనీయులు ప్రేమ్ గారు, మాజీ కార్పొరేటర్ పెద్దలు గౌరవనీయులు జితేందర్ గారు. నేనేళ్ళ ఇన్సిడెంట్ మనం చూస్తా ఉన్నాం. ఏం చేసిండ్రు? 3rd డిగ్రీ చేయించి ఇప్పటి కూడా నడవలేకపోతున్నారు. వాళ్ళు చేసిందంతా వాళ్ళు, పవర్ ను మిస్యూజ్ చేసింది వాళ్ళు. మిట్ట మధ్యాహ్నం ఒక అడ్వకేట్ వైఫ్ అండ్ హస్బెండ్ కుటుంబాన్ని ఒక ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ తో, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ తో నరికి చంపిన ఘనత బీఆర్ఎస్ దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ టైంలో అయిన స్కాములు మన దగ్గర స్కాములు లేవు. కానీ ఒకటి ముఖ్యంగా గమనించాలి, కౌంటర్ సరిగ్గా చేయలేకపోతా ఉన్నాం. కౌంటర్ ఎక్కడిదక్కడ చేస్తే వాళ్ళు తట్టుకోలేరు. మన దగ్గర బ్రహ్మాండమైన చక్కటి పటిష్టమైన క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ సత్తా చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఇదే విధంగా ఏ విధంగానైతే ఈ 3-4 నెలల నుంచి పనిచేస్తా ఉన్నారో మరి అదే విధంగా పనిచేస్తే బీఆర్ఎస్ అడ్రస్ ఉండదు, పార్టీ మూతపడే పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దయచేసి గమనించండి, గ్రేటర్ హైదరాబాద్ లో వాళ్ళ మీద గొంతుదాకా కోపం ఉంది. మనలాగా బయటపడే వాళ్ళు కాదు. ఇక్కడ మినీ ఇండియా కాబట్టి ఓటు రూపంలో తప్పకుండా బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకోవాలి. మార్నింగ్ వెళ్ళగానే 8 నుంచి 11 o'clock వరకు గడపకి వెళ్ళండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి. సొంతగా మనం చేయగలిగితే మనం సహాయపడదాం. ప్రభుత్వ పరంగా అంటే ప్రభుత్వ పరంగా ఇవాళ కూడా బ్రహ్మాండంగా మనం నిధులు తెస్తా ఉన్నాం. మన ఊర్లలో రోడ్లేయలే, వాళ్ళు ఈ ప్రచారంతోనే 10 సంవత్సరాల నుంచి ఇగో డబుల్ బెడ్రూమ్ అని 2 సార్లు ఓట్లు వేయించుకున్నారు. ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్? ఇవన్నీ కూడా ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చేసిండ్రా? దళితునికి 3 ఎకరాల భూమి అన్నారు, ఇచ్చిండ్రా? ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఇచ్చిండ్రా? అలా చెప్పుకుంటూ పోతే చాలున్నాయి. మనము ఎగ్జాంపుల్ మెదక్ గురించి చెప్తా ఉన్నా. మనం వచ్చినాక ప్రతి గ్రామంలో రోడ్లు పడ్డాయి, సీసీ రోడ్లు. ఒక గ్రామంలో 50 లక్షల రోడ్లు అయితే ఒక గ్రామంలో ₹1 కోటి రోడ్డు. దాంట్లో 10 సంవత్సరాల నుంచి రోడ్లే లేవు, మట్టి రోడ్లు ఉండే. అంటే వాళ్ళు పన్ను కడతలేరా? వీళ్ళు చేసుకుంది ఏంటంటే ఇవాళ మనం వచ్చినాక 2.5 years లో ప్రతి తాండాల రోడ్లు అయినాయి. ప్రతి గ్రామంలో ఇందిరా మిల్లు ఇచ్చినాం. ఇవన్నీ కూడా మనం వివరించవలసిన అవసరం ఉంది. ఆ గ్రామంలో 2000 ఓట్లుంటే అదొక 60 ఇండ్లు, 500 ఓట్లుంటే 20 ఇండ్లు. అంటే ఇట్లా సిస్టమేటిక్ వేలో, యూనిఫామ్ వేలో ప్రతి గ్రామంలో చేసినాం. వాళ్ళు చేసిరా? దళిత బంధువులు మన నియోజకవర్గానికి మల్కాజ్గిరికి తీసుకుంటే 4,62,4,62
జనాభా ఉంటే మన ఓటర్స్ ఉంటే మనకి ఇచ్చింది ఎంత 100 వందనే నాకు తెలుసు కదా 100నే. తర్వాత ఫస్ట్ స్పెషల్ కేసు కింద 10 ఇచ్చిండ్రు, అది కౌంట్ కాదు, ఓన్లీ 100 ఇచ్చింది. 100 సరిపోతా? కొన్ని గ్రామాలలో అయితే ఒక గ్రామంలో ఒకరి కూడా ఇయ్యలే. మరి ఎట్లా చెప్పుకుంటారు మేము దళిత మంది ఇచ్చినాం ఈ మంది ఇచ్చినామని? ఇచ్చిండ్రు, దాన్ని ఒప్పుకోవచ్చు. ఎక్కడ ఇచ్చిండ్రు? ఒక సిరిసిల్లాకి ఇచ్చిండ్రు, ఒక గజ్వేల్కి ఇచ్చిండ్రు, చింతమడక సొంతూరు, ప్రతి ఊరికి 10 లక్షలు ఇచ్చిండ్రు ప్రతి ఇంటికి. అంటే ఎవరొక సొమ్మిది? మనం ట్యాక్స్ పేయర్స్. ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా ఒకటి గమనించవలసిన అవసరం ఉంది, ఎవరు జోబులకెళ్ళి ఇయ్యరు. మన గౌరవ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కూడా మన పన్ను ఏదైతే మన ట్యాక్స్ విధంగా మనం కలెక్ట్ చేస్తామో అవే డబ్బులు మనకు రిటర్న్ ఇస్తారు. మన డబ్బులే మనకి ఇస్తున్నారు. ఈ తెలియని అమాయక ప్రజలకు ఏమంటే పాపం విచ్చలవిడిగా లక్షలాది కోట్లు సంపాదించుకున్నారు. అందుకు కేటీఆర్ కొరకు 500 మంది పనిచేస్తారు సోషల్ మీడియా. మన దగ్గర ఉన్నాయి ఆ డబ్బులు. ఇలా 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పటికి కూడా మరి ఎంతమంది డబ్బులు ఉన్నాయో చెప్పండి. వాళ్ళేమో 1 పాయింట్ ప్రోగ్రామ్ డబ్బులు సంపాదించుకొని డబ్బులతో రాజకీయం చేయొచ్చు అనుకున్నారు. కేసీఆర్ గారికి ఎదురు దెబ్బ కలిగింది. మొన్న ఉదాహరణకు విజయ్ గారు గౌరవ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి రూపాయి ఖర్చు పెట్టకుండా వాళ్ళ దగ్గర ఉన్న డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కూడా ఎమ్మెల్యేలు అయింది. ఇది ప్రజలలో మెసేజ్ తీసుకెళ్లాలి. సోషల్ మీడియాను కౌంటర్ ప్రాపర్ గా చేయాలి. ఎందుకంటే మన కార్యకర్తలే చేస్తున్నారు, ఇక్కడ మనకి పేడ్ లేరు. హరీష్ రావుకు పేడే 500 మందిని మెయింటైన్ చేస్తాడు, కేటీఆర్ మెయింటైన్ చేస్తాడు, కేసీఆర్ మెయింటైన్ చేస్తాడు. ఇవన్నీ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఇలా ప్రతి గ్రామంలో రేషన్ కార్డులు ఇచ్చినాం, ప్రతి గ్రామంలో ఇంద్రాయిలు ఇచ్చినాం. ఇవన్నీ వివరించాలి. ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, మాక్సిమం 10-20 ఇళ్ళు తప్ప మిగతా అందరికి ఫ్రీ కరెంట్ వస్తుంది. వాళ్ళు ఇచ్చిండ్రా ఇట్లా? హైదరాబాద్ వాళ్ళ అక్కడ ప్రాపర్టీస్, కేటీఆర్ ప్రాపర్టీస్, హరీష్ రావు ప్రాపర్టీస్ ఉంటే అక్కడ స్కైవే వేసుకున్నారు, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండ్రు. దీన్ని చూసి హైదరాబాద్ ప్రజలు ఏమనుకున్నారంటే రేపు మళ్ళీ వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ వస్తుందనుకొని, లేకపోతే వీళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు, ఇబ్బంది పాలు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ సీమాంధ్ర వాళ్ళు ఎక్కుంటారు. గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా. వాళ్ళు ఇన్సెక్యూర్ గా ఫీల్ అయినరు. ఊర్లలో ప్రజలు ప్రాపర్ గా బుద్ధి చెప్పారు. గ్రేట్ హైదరాబాద్ లో కొంత వరకు బీఆర్ఎస్ మీద కోపం ఉన్నా కోపం చూయించుకోలేకపోయింది. భయప్రాంతులైనరు. ఇలా వీళ్ళు భయం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ టైంలే బ్లాక్ మెయిల్ చేసిండ్రు. వాళ్ళ టైంలే వేలాది లక్షలాది కోట్లు ముష్కిల సంపాదించిండ్రు. వాళ్ళకి అవకాశం ఇద్దాం, మాట్లాడతాను. కొడుకునా 95 లో వచ్చిన అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా నాకు పెద్దనే చాలా క్లోజ్. అప్పుడు అనిల్ చాలా చిన్నోడు ఉండే, అందుకు కొడుకు అంటున్నాడు కానీ నా తమ్ముడు. ముఖ్యంగా గమనించాలి, మీ అందరికి కూడా కంగ్రాచులేట్ తెలియజేస్తా ఉన్నా. అన్ని డివిజన్ లో బ్రహ్మాండంగా మీరు యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నారు. కంగ్రాట్స్ ప్రతి ఒక్కరికి. మరి ఇదే విధంగా మార్నింగ్ లేచి మీరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. మరి అదే విధంగా స్టార్ట్ చేస్తే 16కు 16 100%. మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇప్పుడు ఏముందో తెలియదు, కానీ 2-3 నెలల్లో మొత్తం తీర్మానమైపోతుంది. అడ్రస్ వాళ్ళకి గల్లంత అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ముఖ్యంగా రాష్ట్రంలో లోపం ఏంటంటే మనం సరిగ్గా ప్రజలకు వివరించలేకపోతున్నాం. అదే మన వీక్ పాయింట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదర్ పార్టీ ఏమో వాళ్ళు పడగొట్టేది ఏం లేదు, హైలైట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఒక గ్రామంలో, అంటే మనం గ్రామాలకి వస్తాం తర్వాత సిటీకి వస్తాం. ఒక గ్రామంలో రైతు రుణమాఫీ అయింది.
అందరికి అయింది, కానీ కొన్ని వాళ్ళు దేనికైతే ఎలిజిబుల్ కాదో వాళ్ళకి కావు. వాళ్ళని పట్టుకొని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని మనం కౌంటర్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనము చేసిన విధంగా గతంలో ఎవరు కూడా చేయలే. మనం ఒక యూనిఫామ్ వేలో, సిస్టమేటిక్ వేలో పని చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. వాళ్ళు దళిత బంద్ అన్నారు, బీసీ బంద్ అన్నారు, మైనారిటీ బంద్ అన్నారు, గ్రామానికి ఒకరికి కూడా ఇయ్యలే. అంటే ప్రచారానికి బంద్కి వస్తుంది వాళ్ళని. గత 10 సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నాను, ఆ రోజు కూడా ధర్మ యుద్ధం జరుగుతున్నప్పుడు పెద్దలు రేవంత్ అన్న గారు ధర్మ యుద్ధం చేస్తున్నప్పుడు ఇదే హనుమంతుడు వచ్చి అన్నా నేను కూడా యుద్ధం చేస్తా, నేను కూడా పోరాటం చేస్తా, నేను కూడా ఏర్పడుతా అంటే అదే రేవంత్ అన్న ఎస్ నాకు కూడా హనుమంతుడు అవసరము, నువ్వు నా ఎంబర్ రా అని కూడా అన్న ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈరోజు మనందరికీ తెలుసు, ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్స్ పోతాయి, కానీ కేవలం ప్రజల గురించి ఎవరైనా పని చేస్తారంటే అది మన హనుమంతన్న కూడా. హనుమంతన్న చెప్పిండు, నా వయసు ఎంత ఉందో హనుమంతన్న అంత పొలిటికల్ సర్వీస్ ఉన్నాయి, అంత ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది. మా నాన్నగారంటే హనుమంతన్నకి ఎంతో ఇష్టం, నాన్నగారికి కూడా హనుమంతన్న అంటే ఎంతో ఇష్టం. వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసినా కూడా ఒక ఆత్మీయ, ఒక హనుమంతుడు, ఒక రాముడు, ఒక హనుమంతుడు కలిసినట్టు, లేకుంటే బలరాం కలిసినట్టు, ఒక శ్రీకృష్ణుడు కలిసినట్టు వాళ్ళందరూ కూడా ఒక ఆనందంగా కలుసుకుంటారు. మరి ఈరోజు హనుమంతన్న ఓడిపోయిందంటే హైదరాబాద్ కాంగ్రెస్ తో అందరం కూడా షాక్ లో ఉండే, కానీ హనుమంతన్న ఓడిపోయినట్టే ఇంకా ఎక్కువ షాక్ లో మేము అందరం ఉండే. సరే, లోపల సర్కిల్లో, ఇన్నర్ సర్కిల్లో జరుగుతున్న ఇన్నర్ సర్కిల్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ కావచ్చు, ఎలక్షన్ హియరింగ్ కావచ్చు, లేకుంటే ఎలక్షన్ ప్యాటర్న్ వేరే తిరిగి ఉండేది, కానీ మాకు మల్కాజ్గిరి గెలుస్తుందని ఒక నమ్మకం ఉండేది. సరే, జరిగిన విషయం పక్కన పెడితే రేపు మళ్ళీ జరిగబోయే ఎలక్షన్స్ ఈ గడ్డ మీద ఏదైనా జెండా ఎగరాలంటే అది మన హనుమంతన్న జెండా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు, అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు నాకు ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నేను గతంలో యువజన కాంగ్రెస్ లో పనిచేసిన, ఎన్ఎస్యూలో పనిచేసిన, జాతీయ యువజన కాంగ్రెస్ లో కర్ణాటక రాష్ట్రంలో పనిచేసిన, జిల్లా అధ్యక్షులో పనిచేసిన. ఇప్పుడు నాకు కొత్త బాధ్యత నా పైన పెట్టడం జరిగింది. చాలా మంది అనుకున్నారు, అరే అనిల్ని మల్కాజ్గిరికి ఎందుకు పంపిస్తున్నారు, వజ్రేష్ అన్న ఉన్నాడు జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నారు, ఆడెందుకు పంపిస్తున్నారు, నేను కూడా ఆశ్చర్యపోయినా. కానీ తర్వాత అర్థమైందని ఉండే, వీళ్ళందరి పెద్దల ఒక చిన్నోడు ఉంటే బాగుంటుందని నన్ను పంపించారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా హై వోల్టేజ్, హై టెన్షన్ పైన ఇవన్నీ కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ లో అటు ఎల్బీ నగర్ నుంచి తీసుకుంటే శ్రీలింగంపల్లి దాకా మొత్తం హై టెన్షన్ వైరే ఉంది. హై టెన్షన్ వైర్ కూడా చచ్చిపోతున్నారు. అందుకోసం ఒక న్యూట్రల్ ప్లేస్ మధ్యాహ్నం ఒక న్యూట్రల్ చేసేసి సపోర్ట్ ఉంటున్నారు. మన రాష్ట్రం అధికారంలో రాకముందు ఒక పెద్ద యుద్ధం జరుగుతుంటే, ఒక ధర్మ పోరాటం మన అందరి ప్రియతమ నాయకుడు రేవంత్ అన్న గారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఒక ధర్మ పోరాటాన్ని లీడ్ చేస్తుండే. మనమందరం కూడా ఆ పోరాటంలో, ఆ మహాయుద్ధంలో మనమందరం కూడా మన వంతు భాగ్యస్వామ్యంగా పనిచేస్తున్నాం. మరి అలాంటి సమయంలో, అంటే యుద్ధం పీక్కి చేరినప్పుడు మనకు ఇంకా బలం తోడు కావాలని మనమందరం కూడా రామాయణం చూసినాం, మహాభారత్ చూసినాం. రామాయణంలో ఏం జరిగింది, రామునికి అండగా ఎవరుండే, మహాభారతంలో ఎవరుండే. కానీ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటిదంటే, మహాభారతంలో ధర్మ యుద్ధం జరుగుతున్నప్పుడు హనుమంతుడు వెళ్ళి నీళ్ళు కూడా ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తా అంటే శ్రీకృష్ణుడు ఒకే ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పిండంటే, హనుమంత నువ్వు వస్తే ఇంకా పెద్ద యుద్ధం అవుతుంది, నువ్వు కేవలం నా రథం మీద ఉండమని శ్రీకృష్ణుడు చెప్పిన విషయం ఒకసారి ప్రకటించి ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులందరూ కూడా మొన్ననే జిల్లా కమిటీలో పదవులు ఇచ్చినటువంటి జిల్లా కమిటీ సభ్యులకు నూతనంగా కమిటీలో పేర్లిచ్చి
ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనం ఈరోజు 2.5 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీల ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి మనమంతా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచి గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మరి మొన్న ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఏం చేసిందో మనందరికీ ఒకసారి అడగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఊగే వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ దెబ్బకు దుమ్మ తిరిగి కేసీఆర్ అనే మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వెళ్తాడు. వెళ్తుందమ్మా, వెళ్తుందా? ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే. నువ్వంటే మనమేమన్నా మన ముఖ్యమంత్రి గారు నిధులిస్తే ఆడ పోయి ఒక ఫోటో దిగి నేనే తీసుకొచ్చినని చెప్తా ఉంటాడు. అరే నీ ప్రభుత్వమే లేదు, నీ ప్రభుత్వమే లేనప్పుడు నువ్వు ఎవరితో తెచ్చినావు. ఇక మోపు శాస్త్రం చెప్పాలంటే ఎవరికి ఇంకో బిడ్డ అంటే కాంగ్రెస్ బిడ్డ అని చెప్తా ఉంటాడు. మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ లో ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో మా ముఖ్యమంత్రి దగ్గర కూడా ఎట్లా పనులు చేస్తారో చెప్పండి. చాతగా నీ మాటలు మాట్లాడుకుంటూ నేను ఎన్ని లక్షలు తెచ్చినా అన్ని లక్షలు తెచ్చినా అని చెప్తా ఉంది. మేము ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో నేను నియోజకవర్గం చెప్పా, జిల్లాలో 2,12,000 మందికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. 2,12,000 కుటుంబాలకు ఇస్తున్నాం. మరి నీ ముఖానికి నువ్వు కానీ నీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కానీ నీ ప్రభుత్వంలో ప్రజలు ఇచ్చిందా? అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా ప్రతి మహిళా సోదరుమని ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తాము. దాదాపుగా 30,000 కోట్లు ఆర్టీసీకి మా ప్రభుత్వం చెల్లించింది, మా వాళ్ళు చేస్తా ఉన్నారు. మీరు మీ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉండి ఏ రోజంతా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. పోతే మైనార్టీలకు దాదాపు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో 2 నుంచి 3 వేల మందికి కుట్టు మిషన్లు కానీ చిన్న వెహికల్లు కానీ మిగతా కార్యక్రమాలు మేము ఇచ్చినాం. 2,000 ఇల్లు మొన్ననే మా ముఖ్యమంత్రి శాంక్షన్ చేసిండు. మరి మీరేం చేస్తున్నారో చెప్పమని చెప్తున్నాను నేను. మా వాళ్ళు ఇద్దరు దొంగలు కలిసి కాలేజీలు పెట్టి మా పిల్లల రక్త మాంసాలు మేమేదైతే ఆటోలు నడుపుతుంటే మేమేదైతే ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటే మా దగ్గర ఫీజుల రూపంగా మా రక్త మాంసాలను వండుక తింటా ఉన్నారు. నీకు డబ్బు ధైర్యం ఉంటే చేపిస్తలేవు. ఆ హాస్పిటల్ అడ్మిషన్ చేస్తే నీ హాస్పిటల్ నడవదని చెప్పి నీకు భయం. మాకు కాలేజీలు పెడితే నీ కాలేజీలు నడవని నీకు భయం. కనుక ఆ దుర్మార్గమైన మాటను పనిచేసి ప్రజలకు రమ్మని చెప్పి చెప్తా ఉన్నా. ఎన్నికలు వచ్చినప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టున్నటువంటి హైదరాబాద్ లో ఎవరు గెలవలే. దానే ఉద్దేశం పెట్టుకొని హనుమంతరావుని గెలవలే, నేను గెలవలే, అంజన్ కుమార్ యాదవ్ గెలవలే. కానీ మా ప్రభుత్వం ముందు బిడ్డ మా రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉన్నాడు. మిమ్మల్ని తొక్కి తొక్కి సంపుతాను మీరు అనుకుంటా ఉన్నారు, ఊళ్ళో చెప్తా ఉన్నారు. రేపు టీహెచ్ఎం సైనికులు వస్తా ఉన్నాయి మనకు. మా తమ్ముడు 16 మంది పోటీ చేయాలి. మరి మనం గెలవాలంటే ఏం చేయాలి? ఇక వాళ్ళ పని అయిపోయింది. టీఆర్ఎస్ అనేది అంటే నేను అది చేసిన ఏం చేసిన అనేది బంద్ చేసుకోండి. కానీ మనం ఏం చేద్దాం? మీరు రేపటి నుంచి మనం గెలవాలంటే ఈ 16 డివిజన్లలో రిజర్వేషన్స్ వస్తాయి. మహిళా సోదరు మళ్ళీ 8 మంది ఉంటారు ఖచ్చితంగా. 8 నుంచి 12 మంది ఉండొచ్చు. లేదంటే 12 మంది మా యువకులు ఉండి అమ్మలే 4 ఉండవచ్చు. ఎందుకంటే పక్క కాలేజీలో ఎక్కువ
చేస్తున్నాం, మేము కూడా దేవుడే పూజ చేస్తున్నాం. కానీ ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశం లౌకిక దేశం. హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు అందరం కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక మతాన్ని పెట్టుకొని అక్కడ అల్లర్లు స్టార్ట్ అవుతా ఉన్నాయి. మా రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక యాదగిరిగుట్ట నువ్వు కలిపితే మళ్ళీ 200 కోట్లు ఇచ్చినాం. అదే విధంగా పక్కన యమలవాడ కడతా ఉన్నాం. మొన్ననే బ్రహ్మాండమైన వెంకటేశ్వర టెంపుల్ కట్టుకున్నాం. మరి నువ్వేమి కడతలేవు నాయన మా రాష్ట్రంలో? నీకు 8 మంది ఎంపీలు ఇచ్చారు, ఒక్క గుడిలో కట్టినాము. ఏమనంటే శ్రీరాముని గుడి ఢిల్లీలో కట్టినాం, ఆగ్రాలో కట్టినామని చెప్తారు. అయ్యా అక్కడ వద్దు, మా మల్కాజిల్లో మీరు ఎన్ని గుళ్ళు కట్టినా చెప్పురు, మా హనుమంతరావు ఎన్ని గుళ్ళు కట్టినా నేను చెప్తాను. మేము మసీదు కడుతున్నాం, గుడి కడుతున్నాం, చర్చి కడుతున్నాం. కనుక మీరు కూడా కవర్గా ఉండాల్సిందిగా కోరుతూ, రాబోయే రోజుల్లో హనుమంతరావు అన్న చెప్పినట్టు ప్రతి డివిజన్ లో గెలిచి తీరాలి. గెలవకపోతే ఇక మా అనిల్ మాట్లాడతారు, ఇక చాలా ఉన్నాయి. గెలవకపోతే ఎంతైనా ఎంత పెట్టిలో కూర్చోవాలి. మొన్న నేను జిల్లా కలెక్టర్ ఆఫీస్ పోయిన, నేను జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ బాబు గారు రమ్మంటే నేను కలెక్టర్ ఆఫీస్ లో కూర్చున్నా, వాళ్ళు మీటింగ్ లో వెళ్తా ఉన్నారు. కనుక మనం గెలిస్తేనే అధికారం మన చేతిలో ఉంటుంది, మేయర్ మన చేతిలో ఉంటాడు, కార్పొరేటర్ చేతిలో ఉంటాడు. కనుక దాన్ని ఏమాత్రం జారవించుకోకుండా రేపు ఓట్లు అయ్యే ప్రమాదం ఉంటుంది. కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నటువంటి ఓట్లు భారతీయ జనతా పార్టీ తీయడానికి ప్రయత్నిస్తా ఉంది. కనుక మీరు మీ ఇంట్లో ఇప్పుడు రేపు హనుమంతరావు అన్న ఓటు తీసేసినా హనుమంతరావు అన్న అడగడానికి లేదు, మీ ఓటు తీసేసినా మీరు అడగడానికి లేదు. మీరు పెట్టుకున్నటువంటి బిఎల్ఓలు అడగాలి, లేదంటే జిల్లా ప్రెసిడెంట్ గా నేనే అడగాలి. కనుక మీ బిఎల్ఓలను మంచోళ్ళని పెట్టుకోండి. సెకండ్ ఆప్షన్ కూడా తయారు చేయండి. 817 మందిని తయారు చేసినాం. ఇంకా సెకండ్ ఆప్షన్ కూడా అన్న ఒక దొంగ ఉంటాడు, పక్కన ఏం చేస్తాడు, 1,00,000 రూపాయలు ఇస్తారు, పట్టుకుంటారా బాబు అంటాడు. అది పక్కన జరిగే ప్రమాదం ఉంది. కనుక సెకండ్ ఆప్షన్ కూడా తయారు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్కొక్క బిఎల్ఓను ఒక బూత్ లో 2 కూడా తయారు చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. చేసినటువంటి రాజ్యసభ సభ్యులు ఎం అనిల్ కుమార్ యాదవ్ గారికి స్వాగతం పలుకుతూ, అట్లాగే ఈ జిల్లా అధ్యక్షులైనటువంటి వజేష్ యాదవ్ గారికి, మా చిరకాల మిత్రులైనటువంటి అనిల్ గౌడ్ గారికి, ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ టైగర్ మైనపల్లి హనుమంతరావు గారికి, అట్లాగే ఇక్కడ ఏ బ్లాక్ అధ్యక్షులు ఉన్నారు, బి బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మాజీ డివిజన్ అధ్యక్షులు, మన లక్ష్మీకాంత్ రెడ్డి గారి క్రియాశీలకంగా మొత్తం నేను మాట్లాడాల్సిన అవసరం లేనటువంటి విధంగా ఆయన మొత్తం డీటెయిల్ గా చెప్పడం జరిగింది. విషయం అంతా అంటే కాన్స్టిట్యున్సీ గురించి టోటల్ సమ్మరీ ఇచ్చేసి మొత్తం చెప్పడం జరిగింది. మాకు ఎప్పుడైతే పిసిసి అధ్యక్షులు మీకు క్షేత్రస్థాయిలో ఉండి, గ్రాస్ రూట్ లెవెల్లో ఉండి, మీరు ప్రశ్నించి మీ యొక్క పోలింగ్ స్టేషన్ లో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పక్షాన్ని ఉన్నటువంటి మైనార్టీలు కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, ఎవరైనా వీళ్ళు ఏం చేస్తున్నారు, బంగాల్లో కూడా ఎస్ఐఆర్ మూలాన్ని వాళ్ళు బీజేపీ అనేది అధికారంలోకి రావడం జరిగింది. సో అట్లాంటి కుటిలకమైనటువంటి చర్యలు తీసుకొని ఎస్ఐఆర్ ని ప్రవేశపెట్టి తెలంగాణలో కూడా వాళ్ళు మనకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఓట్లను తొలగించి మళ్ళీ అధికారంలో రావాలి ఇక్కడ తెలంగాణలో కూడా అనుకుంటారు. అన్ని కల్లిబొలి ఇది అది మనం కానివ్వకుండా చేయాలంటే కనుక పటిష్టమైనటువంటి బిఎల్ఏ వ్యవస్థ అనేది చాలా అవసరం మనకి. సో అందుకనే మన హనుమంతరావు గారి నాయకత్వంలో బిఎల్ఏ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది మల్కాజ్గిరి నియోజకవర్గంలో అనేది చాలా సంతోషకరమైన విషయం చెప్తూ, మరొకసారి నేను కూడా మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అపీల్ చేసుకునేది ఏంటంటే, బిఎల్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తారు. ఖచ్చితంగా మీరందరూ కూడా ట్రైనింగ్ పార్టిసిపేట్ అవ్వండి. చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే రేపు మన నాయకులను మనం గెలిపించుకోవాలన్నా, రేపు వచ్చేటువంటి డివిజన్ ఎలక్షన్స్ లో అయినా, మున్సిపల్ ఎలక్షన్స్ లో అయినా, తర్వాత వచ్చేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో అయినా, ఎక్కడైనా కానీ మనం గెలవాలి. కాంగ్రెస్ జెండా మళ్ళీ ఒక్కసారి రేపలాడాలన్నా అంతా కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సమరానికి సిద్ధమయ్యాయి.
ఆనంద్ బాగ్ లోని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు క్యాంప్ కార్యాలయం వేదికగా జరిగిన విస్తృత స్థాయి సమావేశం ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. ఈ సమావేశానికి డీసీసీ ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ తో పాటు మైనంపల్లి హనుమంతరావు హాజరు కావడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఏం జరిగింది? ఎందుకు ఈ సంచలనం? ఈ సమావేశంలో కేవలం నియామకాలు మాత్రమే జరగలేదు. కాంగ్రెస్ నేతలు ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మైనంపల్లి సంచలన ఆరోపణ, బీఆర్ఎస్ పాలనలో దళిత బంధు పేరుతో పచ్చి మోసం జరిగింది అంటూ మైనంపల్లి నిప్పులు చెరిగి దళితులను నమ్మించి గొంతు కోసారని ఆయన చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. బీజేపీకి వజ్రేష్ యాదవ్ సవాల్. బీజేపీ నేతల తీరుపై డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రం నుండి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినా కేంద్రం నుండి ₹1 తీసుకురాలేదు. ఇదొక చేతకానితనం కాదా అని ప్రశ్నించారు. అంతేకాదు, భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధికి కేంద్రం నుండి 5,000 కోట్లు తీసుకురావాలని సవాల్ విసిరిన వజ్రేష్ యాదవ్ వ్యాఖ్యలు ఇప్పుడు మల్కాజ్గిరిలో హాట్ టాపిక్ గా మారాయి. అనిల్ కుమార్ యాదవ్ టార్గెట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 16కి 16 కార్పొరేట్ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యమని అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించడంతో మల్కాజ్గిరి కార్పొరేషన్ పీఠంపై కాంగ్రెస్ కన్నేసిందని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో నయా రాజకీయం, కొత్త డివిజన్ అధ్యక్షుల నియామకాల్లో యువతకు పెద్దపీట వేయడం ద్వారా మల్కాజ్గిరిలో యువశక్తిని తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తుంది. మొత్తానికి ఈ సమావేశంతో మల్కాజ్గిరిలో బీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ యుద్ధబేరి ముగించింది. రాబోయే రోజుల్లో ఈ 3 పార్టీల మధ్య రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.